మరి మీరు ఆవేశంగా మాట్లాడారు. ఓకే, అయినప్పుడు కూడా అభ్యంతరకరంగా మాట్లాడలేదు కాబట్టి పర్వాలేదు. రైట్, మరొక కుర్రవాడు పేరు చెప్పిన పెద్దలందరికీ నమస్కారం. పేరు చెప్పినాన్న. నా పేరు దొడ్డి గుణసాగర్. ఓకే, గౌరవ మాధవ్ గారు బీజేపీ నాయకులు అన్న మాటల్లో నేను 3 పాయింట్లు రేస్ చేద్దాం అనుకున్నాను. పర్వాలేదు, అట్లా గౌరవంగా మాట్లాడాలి, అది పద్ధతి. నేను వన్ సైడ్ అయిపోయాను అన్నారు మన గౌరవ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వర్ గారు. ముందే అన్నారు ప్రజల మనోభావం అంతా ఒకవైపు ఉంది, టీడీపీ బీజేపీ ప్రభుత్వం మనోభావం ఒకవైపు ఉందని. సో దానివల్ల బహుశా ఆయన ఒంటరితనం ఫీల్ అవుతున్నారేమో. అట్లా ఏం ఫీల్ అవ్వరు. రెండో విషయం ఏంటంటే రాజకీయ నాయకులు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఒక్కడైనా సరే నిలబడతారు. రెండో అంశం వచ్చేసరికి ఏమైందంటే 10 సంవత్సరాల్లో రావాల్సిన నిధులన్నీ కేంద్రం 2 సంవత్సరాల్లో కేటాయించిందన్నారు. వాళ్ళ పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు కానీ తదితర నేతలు, అంటే పేర్లు కూడా మాకు తెలియని నాయకులం కాదు కాబట్టి ఆయన అన్నారు. మరి ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న జిందాల్ స్టీల్స్ భారీ ప్రాజెక్ట్ ఇండస్ట్రీస్ కూడా ఆగిపోయాయి. బాబు వస్తే జాబ్ వస్తుందో లేదో నాకు తెలియదు, మా విద్యార్థులకి యువతకి తెలియదు, కానీ ఆయన రాగానే 20,000 మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎక్కడ జిందాల్ స్టీల్స్ అండ్ విశాఖ జిల్లా, విజయనగరం. అవి కాకుండా మధ్యతరగతి ఇండస్ట్రీస్ కానీ చిన్న తరహా ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు మూతపడ్డాయి, లైక్ జూట్ మిల్స్ అవి కూడా మూతపడ్డాయి. సో మరి బాబు గారు వచ్చినా జాబ్ రాలేదు, ఉన్ని జాబులు పోయాయని అందరూ నిర్ణయించుకున్నారు. మూడో అంశం వచ్చేసరికి ప్రత్యేక హోదా వల్ల దానికి సరిపడా ప్యాకేజ్ ఇస్తున్నాం, దాన్ని సరిపోద్ది అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం నుండి వచ్చి ఒక్కొక్క నాయకుల నుండి వచ్చేసరికి రూపాయి మిగులుతుంది, అందరికీ సరిపోదని చెప్తా ఉన్నా. రెండో విషయం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత 47,000 మంది ఉన్న ఉద్యోగ అవకాశాలు 134,000 ఉద్యోగాలు అయ్యాయి. చలంగారు కూడా ఇందా చెప్పారు కదా, చలంగారు దాని గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు కదా. సో అదే మాధవ్ గారు చెప్తున్నాము, మాధవ్ గారు పెట్టిన పాయింట్స్ అన్నింటిలో మేము క్లియర్ గా చెప్తున్నాము. ప్రత్యేక హోదా ఖచ్చితంగా మా నాయకులు ఇక్కడ ప్రత్యేక హోదా సారథుల ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా తీసుకుంటాం. రైట్, ఓకే, ఆ చైతన్యం ఉందంటారు మీరు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం, మీరు చెప్పిన పాయింట్లన్నీ ఆ పాప కూడా చాలా బాగా చెప్పారు. మాకు అవగాహన లేదు, మాకు చేత కాదన్నారు. దేంటో అవగాహన లేదంటే అబద్ధాలాటంలో అవగాహన లేదు, అబద్ధాలాటంలో కానీ అసత్యాలు చెప్పడంలో అవగాహన లేదని చెప్పారు. చాలా ప్యాకేజీ తెచ్చుకోండి. అయితే ఇందాక వారు అంతా చెబుతున్నట్టుగా ప్యాకేజీకి దానికి చాలా మంచి తేడా చెప్పారు. ఇతర రోజులు ఏమనేవాళ్ళు అంటే చేపల వల ఇస్తే చేపలు పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ చేప ఇచ్చి తినండి అంటే ఆ ఒక్క చేప ఒక్క రోజుతో అయిపోతుంది. సో చేపల వలకి చేపకి ఎంత తేడా ఉందో ప్రత్యేక సాయానికి ప్రత్యేక ప్యాకేజీ హోదాకు కూడా అంత సాయం ఉందని కూడా మనం భావించవచ్చు. ఇంకా ఇక్కడ విద్యార్థి నాయకుడు అలాగే శ్యామ్ సుందర్ కూడా ఉన్నారు, ఆయన మాట్లాడదాం. శ్యామ్ సుందర్, ఇవ్వండి.